హలో Good evening, ladies and gentlemen over the trinet and also in the auditorium. అందరికీ శుభాభివందనం. ఈ సాయం సంధ్య వేళలో జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క 54th మ్యూజికల్ మీట్ ఈరోజు జరగబోతుంది. ఇక్కడ హాయిగా సంతోషంగా హ్యాపీగా చేసుకుందాం. ఒక్క నిమిషం, మన ప్రోగ్రాం గురించి చెప్పడానికి ముందు పూజా కార్యక్రమం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాం ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై బోలో గణేష్ మహారాజ్కి. ఆ గణనాథుని తలుచుకుంటూ మన ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? మన జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 50th గోల్డెన్ జూబ్లీ దాటేసి 54th వచ్చాము. ఈరోజు త్వరలో సెంచరీ దిక్కు వెళ్తున్నాము. సెంచరీ కూడా సరిపోదంటే, ఎందుకంటే మొన్ననే గిల్లు మనకు డబుల్ సెంచరీ కొట్టాడు కదా. డబుల్ సెంచరీ కొట్టి మొత్తం టెస్ట్లో 600 రన్లు కొట్టాడు. అలా హై హోప్స్ ఉండాలి. ఎప్పుడైనా మనిషికి హై హోప్స్ ఉంటే హోప్ బిగ్గర్ అంటారు. మనం ఎంత గట్టిగా హై హోప్ చేస్తామో అంతకు ఆ లెవెల్ రీచ్ అవ్వకన్నా హాఫ్ కన్నా రీచ్ అవుతాం. సో అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన ఒక ప్రోగ్రాం ఉంది. అందరూ ఈ మధ్య హాస్పిటల్ దిక్కే తిరుగుతున్నారు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా 3 చోట్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు, పైగా అంబులెన్స్ బండి వేసుకొని కుయ్యి 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 అని కొట్టుకుంటూ పోతున్నారు. అది యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా ఇల్నెస్ అవ్వచ్చు. అందరూ ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ ఇల్నెస్ మెయిన్ అయిపోయింది. ఇక్కడ వెల్నెస్ కనపడట్లేదు. అందుకనే మేము మంచి న్యూట్రిషన్ తీసుకొని వెల్నెస్ దిక్కుగా ప్రయాణం చేస్తున్నాం. అలాగే మాకు తెలిసిన కమ్యూనిటీలో వాళ్ళు అందరికీ హెల్ప్ చేయమంటారు. అలాగే మీ అందరికీ ఈ వెల్నెస్ గురించి చెప్పడానికి మా యొక్క కోచ్ జగన్మోహన్ రావు గారు వచ్చారు, అలాగే శ్యామల గారు, అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసే యాదగిరి గారు వచ్చారు, వేదవతి గారు వచ్చారు, మా శ్రీదేవి, షీ ఈజ్ ఆల్సో అనదర్ వెల్నెస్ కోచ్, కాబోయే రోజుల్లో సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈ వెల్నెస్ ప్రోగ్రాంలో మనకి ఏమర్థమవుతుందంటే మన బాడీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఎలా దాన్ని సరి చేసుకోవాలి. నేను ఇదే స్టేజ్ మీద ఈ వాస్కోట్ బటన్ పట్టలేని లెవెల్లో పొట్టేసుకొని వచ్చేవాడిని. ఈరోజు హాయిగా మా అబ్బాయి షర్టు, మా అబ్బాయి కంటే చిన్న సైజ్ ఇది. యాక్చువల్గా మా అబ్బాయి 30, నేను 28 షర్ట్ వేసుకొచ్చాను ఈరోజు. అంటే సైజులు తగ్గడమే కాదు, పారామీటర్స్ మార్చుకోవాలి, మన హెల్త్ని బాగా కాపాడుకోవాలి. సైజులు తగ్గించుకోవచ్చు. ఎక్కడైనా పోతే వెయిట్ లాస్ చేయండి అంటే 100 కేజీల నుంచి 95 కాదు కదా 80 కూడా తీసుకొస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మీరు లేచి నడవాలి రోడ్డు మీద. సో ఇంజక్షన్ పెట్టు, ఇంకోటి పెట్టు, మందు పెట్టు, మావు పెట్టు, ఏదో చేసేసి వెయిట్ లాస్ అని చెప్పేసి మీకు వెయిట్ మిషన్ ఎక్కించి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. బట్ అల్టిమేట్లీ యూ విల్ బి లెఫ్ట్ వితౌట్ ఎనర్జీ లెవెల్స్. ఎనీవే, అలా నేను మాట్లాడమంటే వెల్నెస్ గురించి చాలాసేపు మాట్లాడుతుంటాను. మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా శ్రీదేవి? ముందు ఒక భక్తి గీతం పాడుకున్నాను నేను. శివ శివ శంకర. జగన్మోహన్ రావు గారు అంటే జాయిన్ అవ్వచ్చు. శివ
మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సూపర్. ఆ శివుడి పాటతో ఈరోజు మనం ప్రారంభించాం. నెక్స్ట్ సాంగ్ వానా వానా వందనం అంటూ శ్రీదేవి నేను ముందుకు వస్తున్నాం. నెక్స్ట్ సాంగ్ వానా వానా వందనం అంటూ శ్రీదేవి నేను ముందుకు వస్తున్నాం. ఆ తర్వాత జగన్ వేదవతి పాట. చలిపెంచేని చక్కదనం కౌగిట దూరే గాలి గుణం గాలి వానల కలిసి రేగుతూ కమ్మకు పోతే యవ్వనం చినుకు చినుకులో చల్లదనం చిచ్చులు రేపే చిలిపితనం వద్దంటూనే వద్దకు చేరి ఉళ్ళో ఉంది పడుచుదనం మెరుపులు నీలో చూస్తుంటే వాటేసుకుని తీర్చుకో వానదేవుడి బలపూర్ణం వానదేవుడి బలపూర్ణం వయస వయస వందనం కసిగా ఉన్న కన్నెదనం కలబడుతున్న కమ్మదనం చెప్పలేకని గుండె వేడిలో హత్తుకుపోయిన ఆడదనం ముద్దుకు దొరికే తీయదనం ముచ్చట జరిగే చాటుతనం వయస వయస వందనం. సూపర్ సూపర్ సూపర్. శ్రీదేవి సూపర్గా పాడింది. గణేష్ గారు కూడా సూపర్గా పాడారు. యాదగిరి గారు రండి. రాధా అందించు నీ లేత పదవి అంటూ వాళ్ళు ఆవిడతోనే అడుగుతున్నారండి, వేరే ఎవరితో అడగట్లేదు. ప్లీజ్ ఏమనుకోకండి. రాధా అందించు నీ లేత పెదవి హలో రాధా అందించు నీలేత లాలించు తీరాలి తనివి సరే పదా ఇటు మనసు పొంగినది మదవులూరినవి మమత గుండెలో నిండిపోయినది రాధా అందించు నీలేత పెదవి చెంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయే చెంపల్లో నా కెంపులున్నవి వంపుల్లో నా వలపులున్నవి ఇంపు సొంపు మధుర మధురమాయే సొగసు
రాధా రాధా. థ్యాంక్ యూ. సూపర్గా పాడారు ఇద్దరు, రావు గారు ప్లస్ వేదవతి గారు, ఇద్దరు హస్బెండ్ వైఫ్ సూపర్గా అద్దరు కొట్టేశారు కదా. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోయారండి. ఈ పాట ఎప్పుడు పుట్టిందో అప్పటికి వెళ్ళిపోయి వాళ్ళు అప్పుడే, నాకు తెలిసి అప్పట్లోనే వీళ్ళకి పెళ్ళి అయి ఉంటుందేమో మేబీ. ఆ రోజులు ఆ తీపి గుర్తులు మళ్ళీ ముందుకు వచ్చి ఉంటుంది వీళ్ళ కళ్ళ ముందుకు. మనకు కూడా ఒకసారి సడన్గా ఒక 20-30 ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్టు ఉంది. నెక్స్ట్ సాంగ్ ఒక పాన్ ఇండియా సాంగ్, తమిళ సాంగ్ మేడం గారితో వాడదాం. తేన్సిందుదే వానం అంటూ ఇది ఒక తెలుగు సాంగ్. చూడండి, గుర్తుపట్టండి, ఎవరైనా గుర్తుపడతారో చాట్లో పెట్టండి, చూద్దాం ఎంత క్విక్గా మీరు గుర్తుపెడతారండి. నేను లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పాగానే ఇమ్మీడియట్గా సెకండ్స్లో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి చెప్పాడు. నేను చెప్పాను, నీకు ముందే ఆల్రెడీ ముగ్గురు చెప్పారు బాబు అన్నాను. సో అలాగా ఈసారి కూడా సేమ్ కాంపిటీషన్ విల్ కంటిన్యూ. లెట్ us see who wins the race అన్నట్టు ఎవరు ముందు చెప్పగలరో చూద్దాం. మా ఈ 54th స్మాల్ మీట్ ఈరోజు స్టార్ట్ చేసాం, హాయిగా పాడుకుంటాం. మైక్ తీసుకుంటాం. సో మీనా గారు యుఎస్ రిటర్న్ అంటారు కదా, చిన్నప్పుడు యుఎస్ రిటర్న్ అంటే మనంతా పెద్ద హంగామా చేసేవాళ్ళం. బాన్ వాయిజ్ వెళ్ళేటప్పుడు బాన్ వాయిజ్ అనేవాళ్ళం, రాగానే వెల్కమ్ టు ఇండియా అనేవాళ్ళం. వెల్కమ్ టు గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ మేడం. Thank you, thank you. Thank Happy you. to see you all again. Happy Thank to you. back to the event. వెల్కమ్ వెల్కమ్. తేన్ సింధుదే వాన, ఇది చాలా ఫేమస్ నెంబర్ ఇన్ తెలుగు, గుర్తుపట్టండి. தேன் சிந்துதே வானம் உனை என்னை தாளாட்டுதே, மேகங்களே தரும் ராகங்களே என்னாலும் வாழ்க. பன்னீரில் ஆடும் செவ்வாழை கால்கள், பனிமேடை போடும் பால் வண்ணமேனி, பனிமேடை போடும் பால் வண்ணமேனி கொண்டாடுதே சுகம் சுகம் பருவங்கள் வாழ்க. தாலாட்டுதே, மேகங்களே தரும் ராகங்களே என்னாலும் வாழ்க. வைதேகி முன்னே ரகுவம்சராமன் விளையாட வந்தான், வேறென்ன வேண்டும்? விளையாட வந்தான், வேறென்ன வேண்டும்? சொர்க்கங்களே வரும் தரும் சொந்தங்கள் வாழ்க. தேன் சிந்துதே வானம் உன்னை என்னை தாளாட்டுதே. கண்ணோடு கண்கள் கவி பாட வேண்டும், கையோடு கைகள் உறவாட வேண்டும், கண்ணங்களே இதம் பதம்
காலங்கள் வாழ்க தேன் சிந்துதே வானம் உனை என்னை தாலாட்டுதே மேகங்களே தரும் ராகங்களே ఎన్నాళ్ళం వాழ. సూపర్ మేడం. ఈ పాట మేమిద్దరం కలిసి ప్రాక్టీస్ కూడా చేయలేదు. సూపర్. దీన్నే అంటారు రిథం మీద పాట మీద మనం ధ్యానం పెట్టి దాంట్లో దూరిపోతే పాట ఎందుకు రాదండి, హాయిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. రండి వేదవతి గారు. జగన్ గారు రండి. ఇందాక చెప్పాను మీరు అటు ఇటు వెళ్ళిపోయారు, రండి. అంటే వేదవతిని పిలిస్తే మీరు ఆటోమేటిక్గా